రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంచన 4. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ కాంచన 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తండా XX. అయితే జిగర్తండా XX మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే జిగర్తండా XX మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జిగర్తండా XX మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు జిగర్తండా XX మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచన 4 మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ కాంచన 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచన 4 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ కాంచన 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బీస్ట్. అయితే బీస్ట్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే బీస్ట్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బీస్ట్ మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు బీస్ట్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచన 4 మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ కాంచన 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కాంచన 4 మూవీలో నోరా ఫతేహి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే నోరా ఫతేహి గారు ఈ కాంచన 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మట్కా. అయితే ఈ మట్కా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే మట్కా మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నోరా ఫతేహి గారు మట్కా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రాఘవ లారెన్స్ గారితో ఈ కాంచన 4 మూవీలో యాక్ట్ చేస్తున్నారు నోరా ఫతేహి గారు. చూడాలి నోరా ఫతేహి గారికి ఈ కాంచన 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచన 4 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాంచన 4 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కాంచన 4 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్లో స్టార్ట్ చేసి కాంచన 4 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.